హలో ఎవ్రీవన్. పాకం లేకుండా గోధుమ పిండితో బెల్లం బూరెలను ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో స్వీట్ స్నాక్ రెసిపీ చూపిస్తానండి. ముందుగా కళాయి పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని అందులో 2 స్పూన్స్ ఎండు కొబ్బరిని కానీ పచ్చి కొబ్బరి ముక్కలను కానీ వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత పక్కకు తీసుకుని 1 కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు బెల్లం పడుతుందండి. బెల్లం పాక పట్టవలసిన అవసరం లేదు. బెల్లాన్ని వాటర్లో కరిగించుకుంటే చాలు. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 3/4 కప్పు బెల్లం వేసుకుని అందులో 1/2 కప్పు వరకు వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించుకుని వడగట్టుకుని తీసుకోవాలి. ఆ బెల్లం వాటర్లో 1 కప్పు గోధుమ పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ని పోసుకుని కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ని పోసుకుంటే మనకి కావలసిన కన్సిస్టెన్సీ రాదు. తర్వాత దోశ బ్యాటర్కి కొంచెం థిక్నెస్గా కలుపుకొని అందులో పించ్ ఆఫ్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసి బాగా కలపాలి. మనం ముందుగా వేయించుకుని పక్కకు పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా ఇందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకుని గుంట గరిటెతో పిండిని తీసుకుని ఒక గరిటె వేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, లోపల అనేది ఉడకదు. ఈ విధంగా 2 వైపులా కాల్చుకున్నాక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్టీగా. Full video link below. Please watch it. Please subscribe my channel for more videos.